హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీ దగ్గర కూడా పాత గాజులు ఉంటాయి కదా, పాత గాజులని పడేయాలో ఉంచాలో ఏం తెలియలేక ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఈరోజు మీకు దాన్ని సాల్వ్ చేస్తా. ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా మమ్మీ చాలా గాజులు పడేసి ఉన్నాయి, అన్నీ తీసేసి అన్నీ ఏరిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పనిని ట్యూస్డే ఫ్రైడే మాత్రం పెట్టుకోకండి, వేరే ఏ రోజైనా పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గాజులన్నీ వేసేసి దాంట్లో మంచివేవి చెడువేవి అని అన్నీ అంటే వెతుకుతున్నా, సదురుతున్నా. సో మీ దగ్గర ఎప్పుడైనా గాజులు మీ చేతిలోకి వెళ్ళి ఇరిగిపోతే దాన్ని మీ చేయికి 3 సార్లు తిప్పి ఇట్లా మూతికి ఇట్లా ఉంచి పడేయండి అన్నట్టు. ఏమో అట్లా మా మమ్మీ వాళ్ళు చేస్తారు, మీకు కూడా చెప్తున్నా, చేస్తే చేయండి, లేదంటే మీ ఇష్టం. సో చూడొచ్చు వీడియోలో అన్నీ మంచి మంచి గాజులు ఏరి సైడ్లో పెడుతున్నా. మంచి లేనివి అంటే బాగా గలీజ్ అయిపోయినాయి అన్నీ ఒక దగ్గర పెడుతున్నా. దీన్ని ఏం చేయాలో లాస్ట్లో మీకు చెప్తా. సో మీరు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ నేను అన్నీ చూస్తున్నా. ఎక్కువ మా మమ్మీ దగ్గర వైట్ స్టోన్ బ్యాంగిల్సే ఉంటాయండి, అవి దేంట్లో కూడా వేసుకోవచ్చు అని ఎక్కువ వైటే ఉంటుంది మా మమ్మీ. మీరు కూడా ఇంకొకటి గాజులు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు మాత్రం చేయకండి. చేతిలోకి వెళ్ళి గాజులు తీసుకో, ఇక బాగున్నాయి, చాలామంది వాళ్ళ నల్ల పూసల్ని ఇగో ఫంక్షన్కి వేసుకొని ఇస్తా అని అట్లా ఇచ్చేయడం, అది అసలు మంచిది కాదు. అసలు మీ హస్బెండ్ని వేరేతో షేర్ చేసుకుంటారు చెప్పండి, అలాంటివి మాత్రం చేయకండి ప్లీజ్. నేను అలా చూసాం, మమ్మీ అలా చూసింది కాబట్టి మీకు చెప్తున్నా, మీరు అలాంటివి చేయకండి. సో చూడొచ్చు మొత్తం అన్ని గాజులు అయినా ఇవన్నీ మంచి మంచి ఉన్నాయి, అన్నీ ఒక పక్కన పెట్టిన. చూడొచ్చు మా మమ్మీ దగ్గర ఎక్కువ వైట్ స్టోన్సే ఉంటాయి. సో మీరు మాత్రం మీ గాజులు కొత్త వేరే వాళ్ళకి ఇవ్వను, కానీ మీరు వేసుకున్నవి అయితే అస్సలు వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వద్దు. సో గిన్ని గాజులు నాకు తీసి పెట్టాను, చూడండి మీరు మంచిగా. ఇవన్నీ పడేసే గాజులు. సో దీన్ని ఏం చేయాలంటే ఒక దారంలో, యాక్చువల్గా దీన్ని పాడే నీటిలో వేయాలండి, లేదంటే గుంతలో పెట్టాలి. దీని ఇట్లనే పడేయద్దు, పడేస్తే అస్సలు పెద్ద అది. సో దీన్ని ఏం చేస్తున్నా, నేను కట్టేసి ఒక దగ్గర, మీ ఇంట్లో జాగుంటే ఒక దగ్గర ఏలాడదీయండి. ఏమవుతుందండి ఉంచితే, మనం చాలా దానికి స్పేస్ పెడుతుంది, దీనికి కూడా కొంచెం స్పేస్ ఏమవుతుంది, ఏం కాదు కదా. సో మీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఎక్కడ ఒక దగ్గర పెట్టేయండి డెకరేషన్గా, లేదంటే పారి నీటిలో పడేయండి, లేదంటే ఎక్కడైనా గుంత తవ్వి ఆడ పెట్టాను. కాకపోతే ఇవి మాంగళ్యం రిలేటెడ్ కదా, మన సౌభాగ్యానికి రిలేటెడ్ కదా, దీన్ని ఎక్కడ పడితే అక్కడ మాత్రం పడేయకండి. సో అదే చెప్పాలనుకుంటున్నాను. సో దీన్ని నేను జస్ట్ హ్యాంగ్ చేసేస్తాను అక్కడ, మంచిగా సరిపోయిద్ది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటా వీడియో. సో వచ్చి చూడండి, అన్ని ఒక్కొక్క దాన్ని